ప్రార్థించిన పాస్టర్ సంఘం తరపున వందనాలండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన అమూల్యమైన స్వరాన్ని మనం విందాం. మరి మన మధ్యలో దైవజనులు సైమన్ అయ్య గారు ఉన్నారు. ఓటు అయ్య గారు, మీరేనాయ్య గారు? థ్యాంక్ యూ అండి సమరయ్య గారు. దయచేసి అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామానికి స్తుతులు కలుగును గాక. కుడి వచ్చినటువంటి దైవజనులకు, సహోదర సహోదరులకును ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుంటున్నాను. ప్రియులారా, దేవుని మా కృప తిరిగి మరొక సాయంకాల వేళ దేవుని అద్భుతమైన ఆలోచనలను తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమునకై ఆయనకే కృతజ్ఞతలు తెలియపరచ బదులమై ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి కీర్తనలు 78లో మనం ఉన్నాం ప్రియులారా. మరి ఆఖరి ఘట్టానికి వచ్చాము. మరి నిన్న 55 వరకు మనం చూసాం ప్రియులారా. మరి ఆసాపు ద్వారా మాట్లాడబడినటువంటి గూఢ వాక్యం, మరుగైనటువంటి వాక్యం ప్రియులారా. ఈ విధంగా ఆసాపు గారు మరి మరుగైనటువంటి ఎన్నో సంగతులను మరి దావీదు తర్వాత తెలియపరుస్తున్నాడండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను, నేను ఇద్దరు ఆసాపులు ఉంటారు. దావీదు కాలంలో ఒక ఆసాపు ఉంటాడు, దావీదు తర్వాత ఒక ఆసాపు ఉంటాడండి ప్రియుల. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆసాపు సంతతి నుండి వచ్చినటువంటి వాడే, ఆసాపు సంతతి నుండి వచ్చినటువంటి వాడే. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఎలా చెప్పగలుగుతున్నామంటే మనకు ఇదే 78లో ఈ గూఢవాక్యాలు తెలియపరుస్తున్నప్పుడు ఆయన ఆఖరిలో ఒక మాట అంటాడు చూడండి. 70వ వచనంలో గడిచినటువంటి మాటను రాస్తాడు. ఏది? దావీదు కాలంలో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. అంటే కాలము ముగిసింది, దావీదు పాలన అయిపోయిన తర్వాత పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇకపోతే ప్రియులారా, మరొక గూఢవాక్యం మనం ఈరోజు చూడబోతుంటున్నాం ప్రియులారా. మరొక గూఢవాక్యం మనం 56 నుండి మనం చదువుకోవచ్చు. 56 నుండి వెళ్తే 57 అండి. 57 వరకు నిన్న చూసాం. 58 చూద్దాం ప్రియులారా. 78 కీర్తనలు 58వ చరణం చూడండి ప్రియులారా. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. వారు అంటే ఇశ్రాయేలీయులు విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. 59 దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. 60 షిలోహు మందిరమును తాను మనుషులలో పనిచేసిన గుడారమును ఆయన విడిచి పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 6వ గూఢవాక్యములో ఆసాపు గారు ఇశ్రాయేలు యొక్క వైఫల్యతను బట్టి దేవుడు షిలోహు మందిరమును వదిలేశాడు, షిలోహులో దేవుడు లేడు అని తెలియపరుస్తున్నాడండి ప్రియుల. అనగా షిలోహులో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి విషాదం మరిచిపోయినటువంటి ఇశ్రాయేలీయులకు, మరుగు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆ గూఢవాక్యాన్ని తీసి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల. ప్రేమైనటువంటి దేవుని వారలారా, షిలోహు ఏం జరిగింది? షిలోహులో కదండి, షిలోహులో ఏం జరిగింది? ప్రేమైనటువంటి దేవుని వారలారా, షిలోహు గురించి కొంచెం నేను చెప్తాను ప్రియులారా. షిలోహు అనేది ఇశ్రాయేలీయులలో ఒక పురాతనమైనటువంటి నగరం అండి ప్రియుల. చాలా పాతదండి, పురాతనమైనటువంటి నగరం. ఇది యెరూషలేమునకు ఉత్తరాన
31 కిలోమీటర్లు అనగా 19 మైళ్ళ దూరములో ఉంటుందండి. ఇది ఒక అభయ అరణ్యం అండి ఒకప్పుడు ప్రియులారా. ఇప్పుడు ఇది పాలస్తీనాలో మనకు పడమట పడమట మరి దీన్ని ఇప్పుడు మన హెబ్రీ బైబిల్ ప్రకారం కానీ మనం చూస్తే సమరయ్య అంటారండి. బైబిల్లో సమరయ్య అని రాసి ఉంటుందండి ప్రియులారా, కదండి. మరి యెరూషలేములో మొదటి ఆలయము నిర్మించడానికంటే ముందు, ఇకపోతే రాజుల పాలనకు ముందు కాలములో షిలోహు ఇస్రాయిల్ యొక్క ఆరాధన యొక్క ప్రధాన కేంద్రాలలో ఒకటండి ప్రియులారా, ప్రధానమైందండి ప్రియులారా. యెరూషలేము మందిరం కట్టకంటే ముందు ప్రియులారా. ఇకపోతే ప్రియులారా, ఇశ్రాయేలీలు కనాను చేరుకున్న తర్వాత ఇశ్రాయేళ్ల దగ్గర ఉన్నటువంటి మందసం అది షిలోకు తేబడిందండి ప్రియులారా. షిలో మందిరములో పెట్టబడిందండి. న్యాయాధిపతుల కాలంలో కూడా అది అక్కడనే ఉందండి. అది అక్కడనే ఉందండి ప్రియులారా. ఇక ఈ షిలో గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, షిలో మొట్టమొదట మనకి ఎక్కడ కనబడుతుందంటే ఆది కాండము 49:10 చూడండి ప్రియులారా. ఆది కాండము 49:10 49:10 వచనాన్ని చూస్తే మనకు అక్కడ కనబడుతుందండి ప్రియులారా. అదేనా? 49:10 ఇక్కడ షీలకు ఏముంటుందంటే ప్రియులారా, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి యూదా యొద్ద నుండి దండును తొలగదు. దండంతో చాలమ్మా చాలు, దండము తొలగదు అంటే 10వ వచనంలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా. యాకోబు తన కుమారులను పిలిపించి, కదండి, యాకోబు యొక్క రానున్నటువంటి అంత్య దినాల్లో ఏమి జరుగుతుంది, ఎవరి పరిస్థితి ఎలాగుంటుంది అని తెలియపరచడానికి ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలండి ప్రియుల. ఎప్పుడైతే యూదా గురించి మాట్లాడడం మొదలుపెట్టాడో, యూదా గురించి అంటున్నాడు, యూదా నీవు షిలోహు వచ్చు వరకు అంటే కింద రాసుంటే చూడండి, అతడు షిలోహునకు వచ్చు వరకు, యూదా షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదని రాసిందండి ప్రియుల. యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు అని మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇది మొదటిదిగా మనం చూస్తున్నామండి ప్రియులారా, షిలో గురించి మరి దేవుడు రాయించినటువంటి మాటను ప్రియులారా. ఇక ఈ షిలో ప్రియులారా మనం చూస్తే ప్రతి సంవత్సరం ఏదైనా పండుగ జరగాలంటే యెరూషలేములో మందిరము కట్టకంటే ముందు ప్రియుల ప్రతి సంవత్సరం ఏటేటా మరి ఒక గొప్ప పండుగగా అందరూ అక్కడికి చేరిపోయేవారండి ప్రియులారా. గొప్ప పండుగ జరిగేదండి ప్రియులారా. ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను ప్రియులారా, రెఫరెన్స్ కొరకు న్యాయాధిపతుల గ్రంథము 21 అంటే దేవుడు షిలోను ఎంత ప్రేమించాడో మనకు అర్థం వద్దండి ప్రియులారా. ఒక అరణ్య ప్రాంతాన్ని, ఎడారి ప్రాంతాన్ని తన నివాసముగా మలుచుకున్నాడండి. 21:19 చూడండి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిది, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ, ఏటేటా యెహోవాకు పండుగ ఏటేటా అంటే ఈ ప్రాంతాలన్నిటి దగ్గర నుండి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమట అంతటి నుండి కూడా యెహోవాకు పండుగ చేయడానికి ఏటేటా షిలోహులో జరుగునని చెప్పారు. షిలోహుల్నే జరుగుతుంది, షిలోహుల్నే పండుగ జరగాలి కదండి. ఇలాగూ ప్రియులారా, అంటే అంత ప్రసిద్ధిగా చెందిందండి ప్రియులారా బైబిల్లో షిలోహు ప్రియులారా. దాని నామమాత్రం లేకుండా మరి పోవడం అనేది, అసలు దీని వెనకాల ఏమైంది అదే ఆసాపు గారు జ్ఞాపకం చేస్తున్నాడండి.
షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆసాపు అంటున్నాడు, విడిచిపెట్టేశాడట కదండి. యోర్దాను నది దాటిన తర్వాత, యెహోషువ పాలనలో యోర్దాను దాటిన తర్వాత యోర్దాను ఆ మందసాన్ని తీసుకొని ప్రియులారా, మన యెహోషువ ఆ మందసాన్ని తీసుకొని గుడారం వేసి అక్కడ గుడారంలో పెట్టాడండి ప్రియుల. ఎక్కడ? షిలోహులో ప్రియుల. అక్కడి నుంచి ప్రారంభమైందండి ప్రియుల. అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వీరు చేరగానే మందసం అనేది ఎక్కడ ఆగిందండి? షిలోహులో ఆగిందండి. షిలోహులో. యెహోషువ గ్రంథములో ఉంటుందండి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం చూడండి పిల్లారా. మొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత వారందరూ షిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇదంతా మనం కిందికి చదువుతూ ఉంటే ప్రియులారా మనకు అర్థమవుద్ది ప్రియులారా. అక్కడ మందసమును కూడా తీసుకొస్తారు. 8వ వచనం వరకు మీరు చదవచ్చు ప్రియులారా. 8వ వచనం వరకు ప్రియులారా. చూడండి, ఆ మనుషులు లేచి ప్రయాణం కాగా యెహోషువ 6వ వచనం. ఇవన్నీ మీరు చదవండి, ఇక్కడ ఉంటుంది, ఇక్కడనే ఉంటుందండి. మందసము అక్కడికే తీసుకొస్తారండి ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అనగా దేవునికి నచ్చినటువంటి చోటు అండి ప్రియులారా. దేవునికి నచ్చినటువంటి చోటు. అప్పటికప్పుడు ఇశ్రాయేలు మందిరం కట్టబడలేదు కదండి. వీళ్ళు ప్రయాణం చేసి చేరుకున్నారు. యెహోషువ కాలం ఇది. ఇంకా న్యాయాధిపతుల కాలం రాలేదు, రాజుల పరిపాలన జరగలేదు. అప్పటి నుండి దేవుడు ఎన్నుకున్నాడండి ప్రియులారా. అప్పటి నుండి దేవుడు ఎన్నుకున్నాడు. అది కాస్త వెళుతూ 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 న్యాయాధిపతుల కాలము వచ్చేసరికి, లేక న్యాయాధిపతుల చివరి పాలన అంటే మనము సమూయేలు అనొచ్చు ప్రియులారా. సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు గారు అక్కడికి వచ్చేసరికి అది దేవుని సాన్నిధ్యం అయిపోయిందండి ప్రియులారా. మందిరంగా మార్చబడిందండి. దానికి మరి ఏలిని ప్రధాన యాజకునిగా మనం చూస్తామండి ప్రియులారా. ఏలీ ప్రవక్తను, ఏలీ యాజకుణ్ణి మనం చూడగలం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 21. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 21. దీని గురించి తెలుసుకోకపోతే అసలు షిలోహులో ఏమి జరిగిందో మనకు అర్థం కాదండి. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, షిలోహులో దేవుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేశాడట. ఈయన ఇంత బాగా ప్రేమించి ఒక అరణ్యాన్ని దేవుని సన్నిధిగా మార్చుకొని గుడారము నుండి మందిరముగా కట్టబడి అక్కడ మందసానికి ఒక స్థానం, బలి అర్పణలు, దేవుని సాన్నిధ్యముగా మారిందండి ప్రియుల. మొదటి సమూయేలు 3:21 ఉంటుంది చూడండి. 3:21 ఉంటుంది. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. చూడండి, యెహోవా దర్శనమిచ్చే స్థలంగా మారిపోయిందండి. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. చూడండి, దేవుని సాన్నిధ్యముగా, అంటే ప్రవక్తల యొక్క ప్రారంభము షిలోహు మందిరము నుండి జరిగిందండి ప్రియులారా. మనం చూస్తాం కదండి, మొదటి ప్రవక్తగా కానీ ఆఖరి న్యాయాధిపతిగా కానీ మనం సమూయేలును ఎంచుతామండి ప్రియులు. సమూయేలు గారండి ప్రియులు. సమూయేలు ప్రవక్త షిలోహు ప్రియులారా. దేవుడు నివాసం చేసిన స్థలం ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనం ఆలోచించాలి ప్రియులారా. షిలోహు 300 సంవత్సరాలకు పైగా అంటే దాదాపు 1400, అంటే క్రీస్తుకు పూర్వం 1400 నుండి క్రీస్తుకు పూర్వం 1050 వరకు ఇశ్రాయేలులకు అక్కడ మందిరముగా పిలువబడిందండి పిల్లలు. దాని అనంతరం పతనం అయిపోయిందండి. ఆ 300 సంవత్సరాల తర్వాత పతనం అయిపోయిందండి. మనకు యెరూషలేము మందిరమే పతనమైనట్టు తెలుసు పిల్లారా. చాలా మందికి షిలోహు గురించి తెలియదండి పిల్లారా. అందుకే అది గూఢవాక్యం అయిపోయిందండి. ఆసాపు అంటాడు, గూఢవాక్యములు నేను మీకు జ్ఞాపకం చేసేదను. మన పితరులదే. ఏం జరిగింది షిలోహులో? షిలోహు అంటే ఏంటి? ఎందుకు దేవుడు షిలోహును వదిలేశాడు అనేది తెలియపరుస్తుంటున్నాడండి ప్రియులారా. 300 సంవత్సరముల నివాసం కల్పించుకున్నటువంటి దేవుడు
ఆ షిలోహును వదిలేశాడండి ప్రియుల. తనకు బలి అర్పణలు కానీ, తనకు యాచనలు కానీ సమస్తము షిలోహు ఒక కేంద్రంగా మలుచుకొని అక్కడి నుండి నాకు రావాలనుకున్నాడండి దేవుడు ప్రియుల. అక్కడి నుండి రావాలని ప్రేమైనటువంటి దేవుని వారలారా. మొదటి సమయాలు 1:3 ఉంటుందండి. దేవునికి అర్పణలు కానీ బలులు ఎవరు అర్పించాలన్నా, ఆరాధనలు చేయాలన్నా చదవండి, మాట బాగుంటుంది. మొదటి సమయాలు 1:3 ప్రియులు. మనకు ఇవన్నీ తెలిసి ఉండాలి ప్రియులారా. మనం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉన్నప్పుడు ఒక మంచి పరమార్థాన్ని, ఆ దేవుని యొక్క మంచి మనసును మనం ప్రజల్లో గుండెల్లోకి తీసుకెళ్ళగలుగుతామండి. 1:3 చూడండి. సో మొదటి సమయాలు 1:3 చూడండి. 1:3 ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏనండి బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులను హొఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. అర్థమైందండి. ఎల్కానా తన 2 భార్యలు తీసుకొని ఏటేటా మనం ఇందాక చూసాం కానీ ప్రతి సంవత్సరం పండుగ అక్కడ జరగాలి. దేవుని కొరకు పండుగ జరగాలి. ఏదైనా అది ఒక ప్రధాన కేంద్రం దేవుణ్ణి ఆరాధించడానికి. 300 సంవత్సరాలు అలాంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆ షిలో అభయ అరణ్యం దేవునికి మందిరముగా మారిపోయిందండి ప్రియ. దేవునికి మందిరముగా మారిపోయిందండి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఒక్కసారి మనం నూతన నిబంధనకు వస్తే మనకు అర్థమవుద్ది అంటే తెలుసా? మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మీరు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అంటాడండి ప్రియులారా. మీ దేహము దేవునే ఆలయమై ఉన్నది. మనం పరీక్షించుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తును నమ్మకంటే ముందు ఈ దేహం ఎలా ఉండేది? ఇది నిజంగా ఆలయానికి పనికొచ్చే దానిలాగా ఉందా, లేక ఒక అరణ్యంలాగా ఉందా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక భయంకరమైన షిలోహు కంటే భయంకరమైనటువంటి పాప శాపాలతో నిండిపోయి, ఏమాత్రము పవిత్రత లేకుండా, న్యాయము లేకుండా, నిర్దోషత్వము లేకుండా ఒక భయంకరమైనటువంటి దుష్టత్వముతో నిండినటువంటి ఈ హృదయం అండి ప్రియుల. మందిరము కట్టాలంటే పనికిరాదిది. దేవుని మందసమునకు పనికిరాదిది. దేవుడు నివసించడానికి పనికిరాదిది. అలాంటి భయంకరమైనటువంటి విధానములో ఉన్నటువంటి మందిరం ప్రియుల. ఎప్పుడైతే ఇశ్రాయేలు యోర్దాను దాటి వచ్చారో దేవుడు షిలోహులో వారి ఆపానో షిలోహులో గుడారం వేయించాడండి ప్రియుల. షిలోహులో నేను ఉంటానన్నాడండి దేవుడు. యేసుక్రీస్తు పరమును విడిచి భూలోకానికి రాగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అన్యుల్లో ఉంటాను. అది ఎంతటి అరణ్యమైనా, అది ఎంతటి భయంకరమైన దోషముతో నిండి ఉన్నా దాని పాప దోషాన్ని నేను కడిగేస్తానంటున్నాడండి ప్రియులారా. కడిగేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నేను నాకు నివాసముగా మలుచుకుంటానని దీన్ని కడగడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఉపయోగించాడండి ప్రియ. ఆ రక్తమును ఏమన్నా తెలుసా? అమూల్యమైన రక్తము ద్వారా కొనబడ్డాం. అంటే మూల్యము చెల్లించలేమండి ప్రియులారా. ఒకవేళ నీ మేలు నాకెందుకు, నీకెంత డబ్బు కావాలని ఇచ్చేస్తాను అనుకున్నా కానీ మనం ఇవ్వలేమండి ప్రియులారా. అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మన హృదయాన్ని కడిగేశాడండి. ఆయన పరిశుద్ధ మందిరముగా మార్చుకున్నాడు. ఆయన నివసించే నివాసముగా మార్చుకున్నాడు ప్రియుల. అప్పుడే మనం బాప్తిసం తీసుకున్నాం ప్రియులారా. ఇప్పటిది కాదేమో ప్రియులారా. ఇప్పుడు అది మందిరంగా ఉందో లేదో తెలియదు. షిలోహు మందిరము కూడా జాషువా గారు ఆగిన తర్వాత, మందసం అక్కడ పెట్టిన తర్వాత 300 సంవత్సరములు దేవునికి నివాసముగా ఉంది. మరి 300 సంవత్సరాల తర్వాత ఏమైంది? దానికి ఏమైంది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. చూడండి ప్రియులారా.
ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేళ్లకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఏంటండి, ఒక పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క షిలోహు మందిరంలో జరుగుతున్నటువంటి పాప కార్యాలు చూడండి ప్రియులారా. ఏంటండి, ఆడపిల్లలను పాడు చేయడము, చెడ్డ కార్యాలు వినబడ్డాయి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా అలాగూ చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదని ఒక తండ్రి కుమారులతో చెప్తున్నాడు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అంటే అక్కడ పాపము ఎక్కడ ప్రారంభమైందంటే ఏలీ కుమారుల ద్వారా పాపము ప్రారంభమైందండి ప్రియులారా, షిలోహు మందిరంలో ప్రియులారా. అది ఆగడం లేదు కదండి. సమూయేలు ప్రవక్తకు తెలిసింది, ఏలీ గారికి తెలిసింది. కానీ ఒక అసమర్థమైనటువంటి తండ్రి అండి ప్రియులారా. ప్రవక్తగా ఉన్న పిల్లలను దేవుని కొరకు పెంచడంలో కానీ, దేవుని భయభక్తుల్లో ఉంచడము కానీ, యాజకులుగా చేసిన తర్వాత కూడా వారి బ్రతుకును మార్చలేకపోయాడండి ప్రియులారా. వారి బ్రతుకును దిద్దలేకపోయాడండి. అలా దిద్దలేకపోవడానికి కారణం ఇదిగో వేలాది మంది, లక్షలాది మంది మందిరము లేకుండా అయిపోయారండి ప్రియులారా. దేవుని నివాసం లేకుండా అయిపోయిందండి అక్కడ ప్రియులారా. దేవుని నివాసం లేకుండా అయిపోయింది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, 4వ అధ్యాయం చూడండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం. ఇంకేం జరిగిందో చూడండి. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి పిల్లలు, చాలా జాగ్రత్తగా వినండి. 19వ వచనం చూడండి పిల్లల. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము ఫిలిష్తీయుల ద్వారా పట్టబడిందండి ప్రియులారా. చూడండి, దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? వీరి నీచ కార్యాలు దినదినము పెరిగిపోతా ఉంటే, మార్పు లేకపోతా ఉంటే, దేవుని మందిరమును పాడు చేస్తూ ఉంటే, అపవిత్రత పరుస్తూ ఉంటే, దేవుడు కానీ దేవుని మందసం అక్కడ ఉండదండి ప్రియులారా. ఉంచడండి దేవుడు, ఉంచడండి ప్రియులారా. పాపం విస్తరించిపోయింది ప్రియులారా. షిలోహులో పాపం విస్తరించిపోయింది. ఫిలిష్తీయులకు అప్పచెప్పాడండి ప్రియులారా. 21 చూడండి. దేవుని మందసము పట్టుబడినది సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావముతో ఇశ్రాయేలీయుల నుండి పోయినని. ఏంటంటే ప్రభావం ఏమైపోయింది? ఇశ్రాయేలీయుల నుండి ప్రభావం వెళ్ళిపోయిందండి. ప్రభావం వెళ్ళిపోయిందండి. అందుకే ఆ పుట్టినటువంటి బిడ్డకు ఇకాబోదు అని పేరు పెడతారండి ప్రియుల కదండి. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేళ్ల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. అప్పుడు ఆ ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని తీసుకొని అప్పుడే కదండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో పెడతారండి ప్రియులారా. అంటే దేవునికి చూడండి, దేవుని సెలవు లేకుండా మందసం అక్కడి నుంచి లేవదండి. నేను షిలోహులో ఉండేదానికంటే దాగోన్లో ఉన్నది మేలనుకున్నాడండి. ఆలోచించండి పిల్ల. నేను షిలోహులో ఉండేదానికంటే దాగోన్లో ఉన్నది మేలనుకున్నాడండి పిల్ల. అంత భయంకరమైన నీచ కార్యములు దేవుని మందిరములో జరగడం, లేక దేవుని మందిరాలుగా ఉన్న తన ప్రజలలో జరగడం ఎంత భయంకరమైన విషయమో మనం ఆలోచించాలి ప్రియులారా. ఆ యొక్క గూఢవాక్యమును ఏంటండి ఆసాపు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి, ఆసాపు చదవండి. 60వ వచనం చూడండి. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన విడిచిపెట్టేశాడు. ఈ విడిచిపెట్టిన సంగతి ఇశ్రాయేలు మర్చిపోయారేమో. ఎప్పుడో జరిగింది కదా కదండి. ఏదో 200 సంవత్సరాలకు పూర్వం జరిగింది కదా, మాకెందుకు అని ఆసాబ్ ఈ రాస్తున్న కాలంలో అనుకున్నారు ప్రియులారా.
దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారండి ప్రియులారా. ఏదా బ్రతుకుతున్నారు? 58 చూడండి. వారు ఉన్నత స్థలములను కట్టుతున్నారు, ఆయనకు కోపం పుట్టిస్తున్నారు, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలగజేశారట ప్రియులారా. అలాంటి విధానంలో బ్రతుకుతున్నారట ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఈరోజు మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ఈ షిలోహు మందిరాన్ని ఎన్నుకున్నాడండి యేసుక్రీస్తుల వారు. మన దేహం అనే షిలోహు మందిరం, మన హృదయం అనే షిలోహు మందిరము. బాప్తిసం తీసుకున్నాక ఎంతకాలం ఇది పవిత్రంగా ఉంది, ఎంతకాలం ఇది పవిత్రంగా ఉంది. ఏ రోజైతే అపవిత్రంగా మారిందో, ఏ రోజైతే ఇది పాపమును చూసిందో, ఏ రోజైతే ఇది లోకముల వైపు చూసిందో, దేవుడు అక్కడ ఉండడండి. అక్కడ ఉండేదానికంటే నేను దాగోన్లో పోయి ఉన్నది మేలనుకుంటాడండి ప్రియులారా. అన్యుల దేశంలో వెళ్ళి ఉండాలనుకుంటాడండి. దాగోను గుడిలో ఒక అన్య దేవత ఉంది, ఆ దేవత దగ్గర పక్కన పోయి ఉన్నాడండి ప్రియులారా. ఎంత దౌర్భాగ్యం పట్టిందో ఆలోచించండి. అంటే అలాంటి స్థాయి అయినా పర్వాలేదు, కానీ ఇలాంటి దుర్మార్గపు మందిరం నాకు అవసరం లేదనుకున్నాడండి ప్రియులారా. ఈరోజు మనం ఎలాగున్నాం ప్రియులారా? మన మందిరాలు ఎలాగున్నాయి? మనం నిజంగా దేవునికి ఆలయమై ఉన్నామా? పరిశుద్ధాత్మకు నిలయంగా ఉన్నామా? మనం ఆలోచించండి. ఆ పవిత్రత మనలో ఉందా? పొద్దున్న లేస్తే పొద్దుకడి వరకు పడుకునేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో ప్రియులారా, ఎన్ని మోసాలు, ఎన్ని నీచ తలంపులు, ఎన్ని దుష్ట కార్యాలు. ఇవి చోటు చేసుకున్న చోట దేవుడు ఆ స్థానాన్ని వదిలేస్తాడు ప్రియులారా. షిలోహు మందిరంలో గుడారాన్ని వదిలేశాడట దేవుడు ప్రియులారా. వదిలేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తే ప్రియులారా, అక్కడ ఏం జరిగిందని చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథం 78లోనే చూడండి, అక్కడ ఎంత భయంకరమైనటువంటి మరి భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి. షిలోహులో ప్రియులారా 61, ఆయన తన బలమును చెరకప్పజెప్పాడండి ప్రియుల. ఫిలిస్తీన్ల చెరలోనికి వెళ్ళిపోయిందండి. యుద్ధం గెలిచారు ఫిలిస్తీన్లు. అక్కడ ఉన్నటువంటి జనాంగం కదండి. ఇది యెరూషలేము మందిరం కట్టకంటే ముందండి. యెరూషలేములో చెర వెళ్ళింది తర్వాత, మందిరం కట్టబడిన తర్వాత కదండి. ఇర్మియా కాలం, చెరలోనికి వెళ్ళింది ఇర్మియా కాలం ప్రియ. ఇదిగో ఏ పరిస్థితి వచ్చిందట. దేవుడు దీన్ని చూచి తన భూషణమైన దానిని అని ఎలా చేసుకున్నాడట షిలోను? భూషణం అంటే కిరీటం అండి. షిలోహును ఇశ్రాయేలు దేశములో కిరీటంగా పెట్టుకున్నాడండి ప్రియుల. కిరీటంగా పెట్టుకున్నాడు. దాని అనంతరం యెరూషలేమును పెట్టుకున్నాడు ప్రియుల. ఈరోజు కిరీటముగా మనం ఉన్నామండి. మనం దేవుని కిరీటాలం అంటాడండి. ఉన్నామండి, యోగ్యులుగా ఉన్నామా? ఆయన తలపై ఉండే కిరీటంలాగా మనం ఉన్నామా? భూషణముగా తన ప్రజలను ఏం చేశాడు? ఖడ్గమునకు అప్పగించాడట ప్రియులారా. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించను. అగ్ని వారి యవనస్తులను భక్షించను. వారి కన్యకలను పెళ్లి పాటలు లేకపోయాను. ఏంటండి, పెళ్లిలో పాటలు పాడుకుంటాం కదండి పెళ్లి చేసేటప్పుడు. అంటే పెళ్లిళ్ళు జరగడం లేదండి, పెళ్లి పాటలు ఆగిపోయాయి. ఎందుకంటే యవనస్తులు ఖడ్గం చేత చంపబడ్డారు, ఎవరు లేరు. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఎలా రౌద్రుడవుతాడో మనం తెలుసుకుంటున్నామండి ప్రియులారా. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ప్రేమైనటువంటి దేవుని వారలారా ఆలోచించండి. ఎందుకో తెలుసా? యాజకులేనండి మందిరాన్ని పాడు చేసేది. యాజకుల కుటుంబాలే ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారలారా ఆలోచించండి. మన సంఘములో మన పిల్లలు ఎలాగున్నారు? మన ప్రవర్తన బాగుండొచ్చు, మనం ఏలిలాగా ఉండొచ్చు, ప్రధాన యాజకత్వం చేస్తున్నాం, కానీ మన పిల్లలు ఎలాగున్నారు? మన పిల్లలకు సావాసం ఉందా? మన పిల్లలు ఏదైనా ప్రాధాన్యత కలిగి ఉన్నారా? ఏదైనా సండే స్కూల్ తీసుకుంటున్నారా? ఏదైనా కరపత్రాలకు వెళ్తున్నారా? మన పిల్లలకు సైకిల్స్ ఉన్నాయా? బైక్స్ ఉన్నాయా? కార్లు ఉన్నాయా? ఇవి చూస్తున్నామండి ప్రియులారా. బైక్ ఉంటే రోజు ఒక 10 పత్రికలు పంచిరా అని చెప్తున్నాం మనం. అది ఎక్కడ నా కుమారుని చంపేస్తారో అని మనం భయపడతాం ప్రియుల. అయినా ఆయన ఎందుకు వెళ్తాడండి? ఫ్రెండ్స్తో తిరగాలి. చెప్పలేని పరిస్థితి, చెప్పిన వినలేని పరిస్థితి. అలాంటి పిల్లలు లేకపోతే బెటర్ అండి. ప్రియుల. దైవజనుల పిల్లలు ఎలాగుండాలో తెలుసా?
దైవజనుణ్ణి పోలి నడుచుకోవాలి ప్రియులారా. వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రియులారా. వారే మన పిల్లలండి. అలా లేకపోతే వారు మన పిల్లలు కాదండి ప్రియులారా. దయ్యపు పిల్లలు ప్రియులు, అపవాది పిల్లలు, దేవుని మందిరాన్ని పాడు చేసే పిల్లలు. వారి ద్వారా వారే కాకుండా వారి ద్వారా ఎంతో మంది రక్షించబడవలసినటువంటి వారు రక్షించబడేటువంటి పరిస్థితికి వస్తారండి ప్రియుల. ఆలోచించండి ప్రియుల. ఒకరోజు షిలోహులో జరిగింది. ఒక ఆసాపే కాదండి దాన్ని జ్ఞాపకం చేసింది. ఇర్మియా కూడా జ్ఞాపకం చేశాడండి ప్రియుల. ఇర్మియా కూడా జ్ఞాపకం చేశాడు. చూడండి 7:12 చదవండి. 7:12 చూడండి ప్రియుల. 7:12 చూడండి ప్రియుల. ఇర్మియా గ్రంథం 7:12 చూడండి ప్రియుల. పూర్వమున పూర్వమున నేను నా నామము నిలిపిన పూర్వమున శిలోహునందున్న ఈ నేను నా స్థలమునకు నామము నిమిత్తము నిలిపిన నా నామము నిమిత్తం నిలిపిన శిలోహునందున్న శిలోహునందున్న నా స్థలమును పోయి విచారణ చేయుడి. విచారణ అక్కడికి చేయుడి. వెళ్ళి ఒక్కసారి చూడండి అంటున్నాడండి ప్రియులారా. ఈ రోజు మనల్ని ఎక్కడికి పంపించాడు తెలుసా? ఒక్కసారి నీ బ్రతుకును పరీక్షించుకోవడానికి షిలోహు దగ్గరికి వెళ్ళు అంటున్నాడండి. మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందని ఇర్మియా ప్రియులారా ఎంత హెచ్చరిక చేశారా కానీ ఎవరు వినలేదండి ప్రియులారా. తుదకు నాశనం రానే వచ్చిందండి ప్రియులారా. నెబుకద్నెజర్ రానే వచ్చాడు, మందిరాన్ని కాల్చేశాడు, యవనస్తులను చంపేశాడు, చాలా మందిని చెరకు తీసుకెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని వారులారా 70 సంవత్సరంలో వారు చెరలోనికి వెళ్ళిపోయారండి ఇశ్రాయేలు ప్రియులారా. ఎందుకో తెలుసా? వారు షిలోహు గతిని మరిచినందుకు ప్రియులారా. షిలోహు గతిని మనం మర్చిపోతే, యెరూషలేము గతిని మనం మర్చిపోతే, ఇదిగోనండి ప్రియులారా రేపు మనకు కూడా అదే గతి మిగిలిపోతుందేమో. మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు ప్రియులారా, ముగిస్తాను ఈ అధ్యాయాన్ని ప్రియులారా, ఒక్క 5 నిమిషాలు ముగిస్తాను. 78లో అంటున్నాడు, 78లో ఆసాపు అంటున్నాడు, ఇదిగో షిలోహు మందిరములో తాను మనుషులతో సంస్థాపన చేసిన గుడారము ఆయన విడిచిపెట్టెను కదండి. అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, యూదా గోత్రమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి 68 వచనం చూడండి. 68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనను. యూదా గోత్రమును మాత్రమే కోరుకున్నాడు కదండి. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. షిలోహు తర్వాత మళ్ళీ ఇశ్రాయేలులో కట్టబడిందండి ప్రియులారా. యెరూషలేములో కట్టబడింది మందిరం ప్రియులారా. యెరూషలేము తర్వాత మళ్ళీ ఇదిగో ఈ మానవ దేహములో కట్టుకున్నాడండి ఆయన ఇల్లు, మందిరం ప్రియులారా. షిలోహు తర్వాత యెరూషలేములోనైతే కదండి. ఆ యెరూషలేములో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి, ఇవన్నీ కావండి మన జీవితంలో జరగలేదండి. మన పాత జీవితంలో పాపమును విడిపించి లోయలో నుండి పైకి తీసుకొచ్చి, ఆలోచించండి ప్రియులారా, ఘోరమైన పాప శాపము నుండి మనల్ని విడుదల చేసి ఆయన అమూల్యమైన రక్తములు మనల్ని కడిగి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపటకు ఇదిగో దావీదును ఎన్నుకుంటే ఈరోజు అన్య ప్రజలను మేపడానికి మనల్ని ఎన్నుకున్నాడండి ప్రియులారా. అతడేమో యథార్థ హృదయుడే వారిని పాలించెను. మనం ఎలా పాలిస్తున్నాం? మన సంఘాన్ని, మన కుటుంబాన్ని ఎలా పాలిస్తుంటున్నాం ప్రియులారా? అతడు కార్యములు యందు నేర్పరియై వారిని నడిపించెను. బైబిల్ గ్రంథమందు ఎంత నేర్పు కలిగి ఉన్నాం ప్రియులారా, ఎంత నైపుణ్యత కలిగి ఉన్నాం ప్రియులారా, ఎంత పట్టు కలిగి ఉన్నాం ప్రియులారా. దేవుని మాటలో ఆ పట్టు కలిగి ఉండాలండి. దేవుని మాటలో పట్టు కలిగి ఉండి ప్రియులారా ఆ మాటలను దేవుని మనసులో, దేవుని పిల్లల మనసులో మనం నింపవలసినటువంటి అవసరత మనకుందండి ప్రియులారా. ఇది తెలియపరచడానికే ఆసాపు 72 చరణముల గల ఒక సుదీర్ఘ పాటనండి ప్రియులారా, గొప్ప కీర్తనను ఆయన మందిరములో పాడి వినిపించాడండి ప్రియుల. ఏంటండి ఇప్పుడు ఇదే 78 2వ వచనం చూడండి ఏమంటున్నాడో, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను. ఇవి పూర్వకాలము జరిగినటువంటి సంగతులు తెలియచెప్పాడు ప్రియులారా. నిజంగా మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకుందాం. భయం ఎత్తండి ప్రియులారా. మీకు ఎలా ఉందో నాకు తెలియదండి, నాకైతే భయం ఎత్తుందండి ప్రియులారా. ఎలా ఉంది మన హృదయం, మన మనసు, మన దేహం నిజంగా దేవునికి మందిరంగా ఉందా? షిలోహును జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. షిలోహును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకో.
మనం అలా మారకూడదు. మనం ఒక పరిశుద్ధమైన మందిరముగా దేవుని కొరకు తుది శ్వాస వరకు బ్రతికి ఆయన్ను మహిమపరచవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. 78వ కీర్తన ఈ రోజుకు ముగిసిందండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దీంట్లో ఏమైనా ప్రశ్నలున్నా, ఏదైనా మరి సందేహాలున్నా మీరు నాకు వాట్సాప్ ద్వారా తెలియపరిస్తే దాన్ని కూడా క్లియర్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఫిలిప్పయ్య గారు ప్రార్థన చేస్తారు. సమీలయ్య గారు ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడు గొప్ప దేవుడు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో దేవా, మరి నాయన సమయాన్ని వెచ్చించి దేవా, మరి ఇగో సమూహంగా సంఘంగా కూడుకొని నాయన ఇదిగో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మరి నాయన మరి దైవ సేవకులకు నువ్వు ఇచ్చిన మరి దర్శనంను బట్టి, ఆ యొక్క భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి షిలోహు గురించి మరి నాయన దాని యొక్క పురాతనమైనటువంటి దాని యొక్క చరిత్రను మరి నాయన ఈ దినం మేము గ్రహించడానికి నీ కృప చూపించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన అనేక విధాలుగా పేర్లు విన్నాం. షిలోహు, పెంతెకోస్తు అని, షిలోహ్ అని ఎన్నో రకాలుగా మేము వింటూ వస్తున్నాం. కానీ దాని గురించి పూర్తిగా మాకు మరి నాయన తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఆ యొక్క మందిరం అనగా తండ్రి, మరి ఆ మందిరాన్ని ఏదైతే తండ్రి మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన ఆ రోజు ఆ మందిరాన్ని యాజకుల యొక్క కుమారులు ఏదైతే అపవిత్రత పరిచిండ్రో మరి దాని విషయంలో దేవుడు ఉగ్రుడై నాయన తన యొక్క ఆగ్రహంను చూపినట్లుగా మేము గ్రహించాం. ఇంకా అనేకమైన గొప్ప విషయాలు మేము గ్రహించినందుకు నీకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన మన హృదయమే దేవాలయముగా నువ్వు ఏర్పాటు చేసిన దేవుడు. మరి నాయన యెరూషలేములో కట్టబడిన మందిరం తిరిగి ఈ యొక్క క్రొత్త నిబంధనగా మరి నాయన మా హృదయమే దేవుని మందిరం అని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. మరి నాయన మా హృదయాన్ని మరి పాడు చేసుకోకుండా హృదయంలో నీవు ఉన్నావని, మరి నిన్ను ఆరాధించే వారిగా మా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడుగా, పరీక్షించే దేవుడుగా నీవు ఉన్నావని, మా హృదయంలో నువ్వు ఆసీనుడవై ఉండడం అది ఎంత గొప్ప ధన్యత. నిన్ను నమ్మిన జనులు ధన్యులని అందుకొరకే ఈ వాక్యం లేఖనం రాయబడింది, నెరవేర్చబడింది గనుక ప్రభా, ఈ దినం వాక్యం ద్వారా మరి నాయన ఇదిగో అనేకులం మరి నాయన సేవకులుగా, సేవకురాణులుగా తండ్రి, మరి దైవజనులుగా మరి యొక్క సహవాసం కలిగి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ వహించి సమయాన్ని మరి నాయన ఇచ్చి మరి దాని ప్రకారంగా నేర్చుకునే భాగ్యాన్ని, కృపను మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని మరి మా జీవితంలో మరి నాయన ఇదిగో ఆ విషయాన్ని గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టంగా మరి నీ సేవ పరిచయలో నమ్మకస్తులుగా అనేక విషయాలు గ్రహించుకుంటూ నడుచుకునే మరి నాయన కృపను మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మా వెనిడిలో ఉంచుకొని దాని ప్రకారంగా మమ్మల్ని సరిదిద్దుమని, నడిపించుమని యేసు నామం అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధుడు, పాప విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తుల వారి దివ్య కృపయు, సర్వసత్యములోనికి నడిపిస్తూ సదాకాలమునకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాశ్వత సన్నిధి, నిత్య సమాధానం కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభురాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న సార్వత్రిక సంఘానికిని, అలాగే క్రైస్ట్ గాస్పల్ సంఘానికిని, కూడి వచ్చిన సేవకులకును, వాక్యమిత్తినటువంటి దైవ సేవకులకును ప్రభురాకడ పర్యంతము సదాకాలం ఆయన కృప నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.